అండి, దిస్ ఈజ్ సిరి. అన్సాల్టెడ్ బటర్తో మనం మన ఊరి నెయ్యి ఓన్లీ 5 minutesలో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. దిస్ ఈజ్ అన్సాల్టెడ్ బటర్ అండి. దీనికి మస్ట్ అండ్ షుడ్గా ఒక బరువుగా ఉన్న ఒక వెసలు మాత్రం కావాలండి. $250 grams. స్టవ్ కొంచెం హైలో పెట్టి చూసారా, ఓన్లీ 30 secondsలో మెల్టింగ్ పాయింట్ వచ్చేసింది. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండండి. చూసారా, 2 minutesలో ఇలా కరిగిపోయిందో. ఇప్పుడు మనం ఎప్పుడు ఆఫ్ చేయాలనేది మెయిన్ అండి. ఇలా అనుకుని కొద్దిగా సిమ్లో పెట్టుకోండి. కొంచెం పెద్దది తీసుకోవాలండి, లేకపోతే పైకి పొంగి వచ్చేస్తుంది. దాన్ని ఇలా పట్టుకుంటే పొడగలన్నీ క్లియర్ అయ్యి మనకి ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ బిట్స్ రావాలండి. కొంచెం అంటే ఇంకా ఓన్లీ 30 seconds పడుతుంది ఇంకా మన నెయ్యి ప్రిపేర్ అవ్వడానికి. చూసారా ఎలా ఉంటుందండి, ఏం సౌండ్ లేకుండా ఇలా పెట్టుకొని ఇలా మీరు కొంచెం సేపు ఉన్నారంటే బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఇక్కడ బ్రౌన్ బిట్స్ వచ్చాయి. దిస్ ఈజ్ టైమ్ టు ఆఫ్ ద స్టవ్ అండి. ఇంకొకసారి చూపిస్తా చూడండి, బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోయి. చూసారా, ఇది పర్ఫెక్ట్గా మీకు కొంచెం చల్లారిన తర్వాత పూసలు పూసలుగా మన ఊరి నెయ్యిలా తయారవుతుంది. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇది చల్లారింది. ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్లో వడగట్టాలి. ఫైనల్లీ మన నెయ్యి రెడీ అయిపోయింది. చూడండి, చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు చూద్దాం పూసు పూసుగా వచ్చిందో లేదో. చూసారా ఎంత బాగుందో పూసు పూసుగా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఫాలో అవుతే మీకు చక్కటి నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. 500 grams బటర్కి నాకు ఇంచుమించు 400 grams నెయ్యి వచ్చినట్టు. 400 grams అండి. 450 grams నెయ్యి వచ్చింది. ఇది 500 grams పడుతుంది. గోదావరి కూడా ఎక్కువ ఉండదండి, ఇక వేస్టేజ్ అంటే కొంచెం గోదావరి వచ్చింది. చూసారా ఎంత బాగా పోసి మనం ఒక 5 to 6 minutesలో తయారు చేసుకున్నాం.